వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా సన్ రైజ్ పూర్తి డాక్టర్లకు పూర్తి స్టాఫ్కు అందరికీ కూడా 79వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందరో మహనీయుల త్యాగంతో మనకు 79 సంవత్సరాల క్రితం స్వతంత్రం సాధించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయులు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి హిందుత్వం ఈరోజు మనము గర్వంగా వీలవుతున్నామంటే ఒకటి మహనీయుల త్యాగం. నరేంద్ర మోడీ గారి పరిపాలన స్వతంత్రం నుండి సమృద్ధి దిశగా భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. డెవలప్మెంట్ ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ముఖ్యంగా 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, 370 ఆర్టికల్ రద్దు, ఇటువంటి అనేక ముఖ్య అంశాలు. దాంతోపాటు మొన్నటి సింధూర్ ఆపరేషన్ తర్వాత, పాల్గాం సంఘటన తర్వాత శత్రు దేశాలు ఏవైనా కానీ భారతదేశం వైపు చూడాలంటే వరకు ఇటువంటి భారతదేశం ముందుకు సాగుతున్న దాంట్లో అభివృద్ధిలో మనం కూడా ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని, దేశ ఏదన్నా అవసరం అనుకుంటే నేనున్నానే దిశగా మనమందరము కలిసికట్టుగా ఉండి 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకుపోవడానికి మనమందరం కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ మరొకసారి 79 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లకు, నర్సులకు, స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై.